పాన్ వీడియోలో నటించాలంటూ బెంగాల్ యువతికి టార్చర్. ఈవెంట్ మేనేజ్మెంట్ జాబ్ పేరుతో యువతిని ట్రాప్ చేసి వేధించారు తల్లి కొడుకులు. హౌరాలో 6 నెలలుగా నిర్బంధించి దారుణంగా వేధించారు. ఎట్టకేలకు తప్పించుకొని బయటపడింది ఆ మహిళ. అయితే ఒళ్లంతా తీవ్రమైన గాయాలతో దారుణమైన స్థితిలో ఉంది ఆ బాధిత మహిళ. ప్రస్తుతం పరారీలో ఉన్నారు ఆర్యన్ ఖాన్, శ్వేతా ఖాన్. 24 పరిణాల జిల్లా పానీహాట్కి చెందిన యువతి ఈ ఆర్యన్ ఖాన్, శ్వేతా ఖాన్ను నమ్మి మోసపోయింది. మంచి జీతం, మెరుగైన జీవితం అంటూ వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి అక్కడకు వెళ్లి నరకం అనుభవించింది. బార్ డాన్సర్గా చేయాలని, పోర్న్ వీడియోల్లో నటించాలని బాధితురాల్ని వీళ్ళు టార్చర్ చేశారు. హౌరా జిల్లాలోని డోమ్జూర్ ప్రాంతంలో ఓ ప్రదేశంలో బంధించి నరకం చూపించారు. ఈ దారుణంపై ఖర్దా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రొడక్షన్ హౌస్ పేరుతో యువతిని ట్రాప్ చేసి ఆపై పోర్నోగ్రఫీలో దించే ప్రయత్నం చేసిన ఆరోపణలతో నిందితులపై కేసులు పెట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తాను ఎంత క్షోభ అనుభవించిందో చెప్తూ కన్నీటి పర్యంతమైంది. రోజుల తరబడి అన్నం పెట్టకుండా ఐరన్ రాడ్తో కొడుతూ చిత్రహింసలు పెట్టారని ఆ చీకటి రోజుల్ని తలుచుకొని వణికిపోయింది.